ఫస్ట్గా నా యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ హ్యాపీ మేరీ క్రిస్మస్ అండి. ఐ విష్ యూ హ్యాపీ క్రిస్మస్ వన్స్ అగైన్. బాగా జరుపుకోండి పండుగని. సో ఈరోజు క్రిస్మస్ స్పెషల్గా ఒక స్వీట్ చేస్తున్నాం, బెల్లం పరమాన్నం. కావాల్సినవి చేసుకోవడం ఎలాగో చూసేయండి. ఫస్ట్గా రైస్ తీసుకున్నాను ఇక్కడ. అలానే కొబ్బరి ముక్కలు, ఫ్రెష్గా కొట్టిన కొబ్బరికాయని ముక్కలుగా కట్ చేసాము చిన్న చిన్నగా. కాజు కిస్మిస్ నేతిలో వేయించాము. ఇలాచీ పౌడర్, బెల్లం, నెయ్యి, పాలు కావాల్సినవి. సో చేసుకోవడం ఎలాగో చూడండి. ఫస్ట్గా రైస్ని నీట్గా ఒక 2-3 టైమ్స్ వాటర్ పోసి వాష్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఈ బియ్యాన్ని నానబెట్టుకోండి. ఈలోగా మనం నెయ్యి వేసుకుని ఒక పాన్లో ఈ కొబ్బరి ముక్కల్ని వేసి లైట్గా రోస్ట్ అవనివ్వాలి, వేయించుకోవాలన్నమాట వీటిని. ఇప్పుడు బియ్యం నానిపోయినాయి కదా, కుక్ అవ్వడం కోసం రైస్ ఇలాగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా మూత పెట్టేసేయండి. ఇలా బియ్యం అనేవి ఉడికిపోతూ ఉంటాయి. సో ఇంకా ఈ కొబ్బరి ముక్కలను అయితే నేతిలో మంచిగా వేయించుకోవాలి. బెల్లము మీరు స్వీట్నెస్కి తగ్గట్టుగా యాడ్ చేసుకోవచ్చండి. అంటే మీరు ఎంత తినగలుగుతారో దాని ప్రకారం అన్నమాట. స్వీట్ అయితే చాలా టేస్టీగా ఉంటుంది. ప్రతి ఫెస్టివల్కి ఇది మీరు చేసుకోవచ్చు. సో ఇంక ఇక్కడ కొబ్బరి ముక్కలు అయితే నేతిలో వేయించడం అయిపోయింది. సో ఇలా పక్కకు తీసేసుకుంటున్నాను. వీటికి కావాల్సిన కాజు కిస్మిస్ కొబ్బరి ముక్కలండి. హెల్దీ కూడా, పిల్లలు మంచి బలంగా ఉంటారు. వారానికి 2 సార్లు ఇలా చేసి పెట్టవచ్చు మీరు. పాలు తీసుకున్నాను. ఇవి కాచి చల్లార్చుకున్న పాలు. ఇప్పుడు ఈ రైస్ ఏదైతే కుక్ అవుతూ ఉందో అప్పుడు మీరు బెల్లం కూడా వేసేసి ఇలా ఒక చెక్క గరిటె ఉంటుంది కదా, దాంతో ఇలా మొత్తం మిక్స్ చేయండి. అంటే స్టీల్ గరిటె ఉపయోగిస్తే దానికి గీతలు పడిపోతాయి అటువంటి పాన్ ఉపయోగించినప్పుడు. సో అందుకే ఇలా చెక్క గరిటెతో అంతా మిక్స్ చేసుకోవాలి. బెల్లం అంతా ఇలా కరిగిపోతూ ఉంటుంది. సో చూసారు ఎలా కరిగిపోతుందో బెల్లము. సో దీంట్లోకి మనం ఇప్పుడు బెల్లం అంతా పూర్తిగా కరిగిపోయిన తర్వాత, సో ఇప్పుడు పాలు ఏవైతే మనం కాచి ఉంచుకున్నాం కదా, అవి లైట్గా గోరువెచ్చగా ఉన్నా పర్వాలేదు, కానీ ఒకేసారి పోయకుండా వాటిని కొంచెం కొంచెంగా పోసుకుంటూ ఇలా మొత్తం కూడా కడిగి తిప్పండి. ఇలా కలవాలన్నమాట మొత్తం కూడా. ఆ బెల్లము పాలు మొత్తం రైస్కి పడుతూ ఉంటాయి. ఒకేసారి పాలు మొత్తం పోసేయకుండా కొంచెం కొంచెంగా గ్యాప్ ఇస్తూ పోయండి. అప్పుడు స్వీట్ బాగా వస్తుంది. సో ఈ పౌడర్ అన్నాను కదా, ఇలాచీ పౌడర్ పక్కన పెట్టుంచమని, అది కూడా ఇప్పుడు వేసేసుకోండి. మంచి స్మెల్ అయితే వస్తుంది స్వీట్కి. సో చూసారా, మొత్తం ఇలాగా ఈ గరిటెతోటి మిక్స్ అయ్యేలాగా కలిపేసేయండి. ఫైనల్గా నెయ్యి, ఏ స్వీట్ అయినా మనం చేయాలి అంటే నెయ్యి చాలా ఇంపార్టెంట్ కదా. సో నెయ్యి వేసేసుకోండి మంచిగా. నెయ్యి ఎంత వేస్తే అంత టేస్ట్ అయితే వస్తుంది, గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ నెయ్యి అంతా వేసేసుకుని అంతా కూడా ఇప్పుడు మిక్స్ అయ్యేలాగా కలిపి తిప్పేసుకోండి. ఇలాగ ఫ్లేమ్ మీడియంలో ఉంచుకొని. ఆ బియ్యం మంచిగా కుక్ అయిపోయింది కదా రైస్ అనేది, అందుకే స్వీట్ చాలా బాగుంటుంది అనమాట. పొలుకు మీద ఉండకూడదు. బియ్యం కొంచెం నానిన తర్వాతనే మనం రైస్ కుక్ చేసుకోవాలి. సో చూసారు కదా, మంచి టేస్టీ బెల్లం పరమాన్నం మంచిగా రెడీ అయిపోతుందండి. అమ్మవారికి మనం నైవేద్యంగా కూడా పెట్టుకోవచ్చు ప్రతి శుక్రవారము. సింపుల్గా చేసుకోవచ్చు, ఇంట్లో పిల్లలకి పెట్టవచ్చు, చాలా బాగుంటుంది. ఇలా అంతా కలిపేసుకున్న తర్వాత ఫైనల్గా ఇంకా ఉడికిపోతూ ఉంటుందన్నమాట. చూడండి మొత్తం కుక్ అయిపోతుంది మనకి స్మూత్గా. ఎట్ దట్ టైంలో మీరు ఏవైతే ఇలాగ నేతిలో రోస్ట్ చేసి ఉంచుకున్నారో కొబ్బరి ముక్కలు, కాజు కిస్మిస్, వీటిని వేసేసి ఇవి అంతా కలిసేలాగా ఒకసారి కలిపేయండి. అంతే, స్వీట్ బెల్లం పరమాన్నం. చూసారా ఎంత సింపుల్గా చేసుకోవచ్చో కదా. అలానే చాలా హెల్దీ కూడా. బయట స్వీట్స్ కొనుక్కొని తినే బదులుగా మనం ఇలా ఇంట్లోనే చేసుకుని తింటే టేస్ట్ ఉంటుంది, ఆరోగ్యము కూడా ఉంటుంది. పిల్లలకి ఇలా చేసి పెట్టండి, మంచి బలంగా తయారవుతారు. విడిగా పాలు తాగను అనే పిల్లలు ఉంటారు కదా, నెయ్యి కూడా తినరు. సో ఇలా మీరు స్వీట్ పరంగా చేసిస్తే మంచిగా తింటారు. ఓకేనా? నచ్చిందా మరి? మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో అడగండి, రిప్లై ఇస్తాను. వన్స్ అగైన్ హ్యాపీ క్రిస్మస్. బాగా జరుపుకోండి. లవ్ యూ ఆల్. మీ అందరికీ వీడియో నచ్చింది అనుకుంటున్నాను.
నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ కొట్టడం అయితే మానకండి. వీడియో చాలామంది చూస్తున్నారు నా లాంగ్ వీడియోస్, బట్ ఏంటి అంటే లైక్ అయితే ఇవ్వట్లేదు వీడియోకి. ఒక చిన్న లైక్ ఇవ్వండి, నేను పడినటువంటి కష్టానికైనా అట్లీస్ట్ మీ అందరి కోసం ఒక వీడియో అనేది క్యాప్చర్ చేసి నాకున్న టైంలో మీకు వీడియో అనేది షేర్ చేస్తూ ఉన్నాను కదా. సో మీ సపోర్ట్ తప్పకుండా ఇస్తారని కోరుకుంటూ, నచ్చితే వీడియో ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. సో హ్యాపీగా ఉండండి, పండుగను బాగా జరుపుకోండి. సో టేక్ కేర్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్, ప్లీజ్ సబ్స్క్రైబ్.